అది నారికేల ప్రజ్ఞములు ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అది చదువుతుంటే ఏమనిపిస్తుంది, దాని ధ్వని మనకు వినబడి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా చదివితే బాగుండు అనేటువంటి కుతూహలం కలుగుతుంది. మర్చిపోతే ఇది చెప్పడం జరిగింది. కాలాతీతం అవుతున్నది. మరి మీరందరూ ఇంకా వృద్ధిలోకి రావాలని, మీ పిల్లలు చాలా చక్కగా ఉన్నతిలోకి రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మల్లికార్జున సారు చాలా డిసిప్లిను, 100% ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినటువంటి రావాలి ఆయనకు. కానీ రాజకీయం టీచర్ల దండో ఎట్లా చేయటం వచ్చిందా సార్ మీకు? ఏం కాదు వచ్చిందారు ఉత్తమ ఉపాధ్యాయులు అంటే నేను గ్రహించిన టీచర్స్ చూసినా కాబట్టి సార్ రావాల్సినటువంటి అట్లాంటి వ్యక్తి ప్రేయర్ రాక నాకేస్తారా అనేటువంటి ఫీలింగ్ చాలా ఉంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్. లీవ్ అడ్డది అనగానే వచ్చి సార్ మీరు ఇట్లా బాధపడు కాదు, దాని డిసిప్లిన్ అంతే ఉంటుంది. ఒకరు కాకుండా మీరు చూసి ఇంకోళ్ళు ఉంటారు. అయితే శైలే సార్ తను వస్తాడు. ఆ శైలే సార్ 10 రూపాయల జేబులోకి వెళ్ళి పోయినట్టు పోదవన్నా ప్రేయర్ రావన్నా అది ఏర్పడి తీయబడ్డది. మరి అట్లాంటి పరిస్థితుల్లో మనం ఒకరికి ఏదంటే 10 రూపాయలు వేయని నాగుడు నీకు నాకు దిబ్బ. నేను కూడా ఒకసారి డాక్టర్ రోజు లేట్ అయింది, నేను కూడా సీరియల్ వేసుకున్నాను. అది నాకు రూల్ మీకు రూల్ అంటే మనం బాధపడతాం. కానీ మన దగ్గర అట్లాంటి రహితులైనటువంటి సార్కు స్కౌట్లో కూర్చుండు సార్ తెలుగు పండితుడు పెట్టింది పేరు మంచి చేస్తారనే విషయం. ఆ విధంగా మన పాఠశాల బాధపడి ఎందుకంటే పాఠశాల డెవలప్మెంట్ కొరకు అది ఆరాటపడ్డం తప్ప సార్ ఎవరిలో కక్షా కోపాలు ఏం లేదు, ఎవరు పని లేదు. సార్ గ్రహించున్నాడు. ఒక్క రోజు రాక ఆయన మనిషి కాలే పాపం. నేను బాధపడ్డా. ఎందుకంటే ఇంత సిన్సియర్కు సీలబడి ఉంటే కొద్దిగా బాధ ఉంటుంది. నేను తప్పు చేసిన ఆ సార్ ఫీలింగ్ అప్పుడు నేను తప్పు చేసినట్టు ఫీల్ అవుతాను సార్ అంటే తప్పు కాదు, అది మనకు అడ్మినిస్ట్రేషన్ అట్లే ఉంటుంది. మల్లికార్జున సారు మేము ఒకటి నేటివ్ ప్లేస్ వాళ్ళం. ఆయన చాలా మంచి అనుభవం నుండి మనం మా దేవాలయంలో